ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్నారు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్. బీఆర్ఎస్ తరపున ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. వరంగల్ ఎంపీగా గెలిచిన కడియం కావ్యకు శుభాకాంక్షలు తెలిపారు సుధీర్ కుమార్. అందరూ ఓడిపోవాలని కానీ ఉండదు. అదేవిధంగా ఇవాళ జీరోకు వచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో జీరోకు వచ్చిన 10 రాష్ట్రాలలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ 10 రాష్ట్రాలలో జీరో, 13 రాష్ట్రాలలో ఇండియా కూటమి జీరో ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపులు సహజంగా జరుగుతాయి. అదేవిధంగా ప్రజల పక్షాన మేము ఉంటాం. ఇవాళ గెలిచినటువంటి ఒక కడియం కావ్య గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. వారు ప్రజల పట్ల నిబద్ధతతో ఉండాలి, పనిచేయాల్సినటువంటి అవసరం వారికి కూడా ఉంటుంది. అట్లనే ఇవాళ మేము కూడా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడానికి ప్రతిపక్షంలో కూర్చున్నప్పటికీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ ప్రజల పక్షంలో కూడా ప్రజాక్షేత్రంలో మేము ఉన్నాం కాబట్టి ప్రజాక్షేత్రంలో పనిచేస్తాం. ప్రజల తీర్పును ఎవరైనా గౌరవించాలి, మనం కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కృషి చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి మాజీ శాసనసభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, తర్వాత బండా ప్రకాష్ గారు, డిప్టీ స్పీకర్ గారు, మండలికి సంబంధించిన డిప్టీ స్పీకర్ కానీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీనాకి చంద్రఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. రేపు ఎల్లుండి సుందిళ్ల బ్యారేజీలను ఆయన పరిశీలించనున్నారు. ఈ నెల 10వ తేదీలోపు బ్యారేజీలకు మరమ్మతులు పూర్తి చేయాలని ఆయన గతంలోనే ప్రభుత్వానికి సూచించారు. అందులో భాగంగానే మరమ్మత్తు పనులు ఎంతవరకు చేపట్టారనే విషయాన్ని తెలుసుకోవడానికి పీసీ ఘోష్ క్షేత్రస్థాయిలో బ్యారేజీలను పర్యటించనున్నారు.